నమస్తే. సరే ఏంటి ఫస్ట్ నిన్న ఉప ఎన్నికలకు సంబంధించిన అంశము వైసీపీ విజయం సాధించింది. ఓడిపోయిందని చెప్పేసి తీవ్ర నిరాశలో ఉన్నటువంటి వైసీపీకి నిన్న జరిగినటువంటి ఒక రిజల్ట్ మంచి బూస్ట్ ఇచ్చింది అనుకోవాలా? అంటే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ సీట్లే ఒకటి. ఉమ్, రెండోది అవన్నీ రాజీనామాలు చేయటం వలన, తర్వాత ఇతర కారణాల వలన జరిగినట్లయితే. ఉమ్, కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆ, కొంత వ్యతిరేకత ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీద ఉంది. అవునా? స్టార్ట్ అయింది. ఉమ్, 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 ఆ, అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ రిజల్ట్స్ రావడం కూడా ఉమ్, ఒక కనువిప్పులాగా తీసుకోవాలి. ఉమ్, తీసుకొని చేయండి. లేకపోతే ఏమైపోతుందంటే ఉమ్, అసంతృప్తిలో పెరిగిపోయే కొద్దీ ఇంకా వీళ్ళకి ఇబ్బంది పెట్టారు పరిస్థితులు వస్తాయి. ఉమ్, సరే, కడప జిల్లా పరిషత్ అంటే ఆడ ఉన్నది 50లో 48 మంది వాళ్ళ గెలుచుకున్నారు పిటిషన్. ఉమ్. కాబట్టి అక్కడ వీళ్ళకు టీడీపీ ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ మూమెంట్ లో విత్డ్రా చేసుకున్నారు పోటీ అవును, చేసి. అవును. ఉమ్, ఏదైనా సమానంగా ఉంటే ఒక నలుగురు ఐదుగురు తేడా ఉంటే వాళ్ళని అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అవును. 40 అందులో సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి ఉమ్, జిల్లాలో ఆయన ఆయన పట్టు అప్పుడే లేదు అంటే అది కరెక్ట్ కాదు. అంత సులభంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ యొక్క పట్టు పోతుంది అంటే ఇప్పట్లో జరిగే పని కాదు. ఓకే. ఒక కాలం కాలం తర్వాత ఏం చెప్తుందో చూడాలి. ఉమ్, ఉమ్. అయితే ఇప్పుడు ఇప్పుడు కొంత ఉపశమనం అనుకోవాలండి. ఉపశమనం ఇన్ ద సెన్స్ కూటమి ఏదో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ ఎక్కడున్నా కూడా మా అభ్యర్థులే ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం ఇప్పుడు అంత నెససరీ కాదు కదా. ఇప్పుడు అప్పటికప్పుడు రాజీనామాలు చేయించి వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు కదా. కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటే ఎక్కడో కూటమి ఒక వ్యతిరేకత అనుకోవాలా, లేదంటే వాళ్ళలో ఒక అపనమ్మకం అనుకోవాలా ఇవన్నీ జరగడానికి? అంటే ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ప్రభుత్వం అనుకున్న విధంగా కావడం లేదనేది ఒకటి ఉన్నా కూడా ప్రధానంగా ఏం కనిపిస్తుందంటే కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు. ఓకే. ఇక్కడ ఏమైనా రోజు చూస్తున్నాం కదా, ఎక్కడో ఒక చోట జనసేన తెలుగుదేశం వాళ్ళు పోటాడుతున్నారు అవును. విషయం. అందువల్ల ఇక్కడ ఐక్యత లేకుండా ఉంటే అడ్వాంటేజ్ ఇప్పుడు అక్కడ ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఆల్టర్నేట్ అనుకోవాలి, లేదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఆల్టర్నేట్ ఏ పార్టీ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఓటర్స్ అటువైపు మలుతాడు. వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టింటాయి అని. రెండోది ఏంటంటే ఇక్కడ ఓడగొట్టి మన తడాక ఏదో చూపిద్దాము అని చెప్పి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ తగాదాలు అలాగే చేస్తాయి. జనసేన తెలుగుదేశం తగాదాలు కూడా అదే కారణం అవుతుంది. ఓకే. సమీక్షించుకొని అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే రాబోయేటువంటి మళ్ళీ లోకల్ వాడే ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవునవును. ఈ ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. ఓకే, ఓకే. సరే ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారనేటువంటి ఒక విమర్శలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత అమిత్ షాని కలిసి దీని మీద ఈడీ విచారణ సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేయడము, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయా? అదే కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా కనీస ఆధారాలు ఉండాలి. కనీస ఆధారాలు లేకుండా ప్రైవేట్ కేసు కడితే ఇప్పుడు ఇందులో మనందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. నో డౌట్ ఇప్పుడు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది 5 సంవత్సరాలు. 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే అందులో 7% ఆన్లైన్ జరిగింది. ఓకే. మిగతా కూడా క్యాష్. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వలన లబ్ధి పొందారు. నో డౌట్, సందేహించాల్సిన పనే లేదు. ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళందరూ పొందారు.
ఓకే. కాకపోతే తెలుగుదేశం ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ లబ్ధి మొత్తం కూడా ఆయనకే చేరింది. అంటే 30% ఉమ్, ఇందులో చేతులు మారాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అందాయి అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉమ్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో ఆయన వెరీ క్లియర్ గా ఉమ్, 4,000 కోట్లు అంటే 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి మళ్లించారు అని చెప్పుతూ మొత్తం 18,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పాడు. ఓకే. ఇక్కడ నేనేది ఏం చెప్తున్నానంటే 30% ఖచ్చితంగా చేతులు మారాయి, నాకున్న సమాచారం లేదు. అవునా? అంటే ఓకే. కోట్లకు 30,000 కోట్లు చేతులు మారి ఉండొచ్చు, నో డౌట్. ఉమ్, ఎందుకు అంటే ఇక్కడ అన్ని విధాలుగా మ్యానిపులేట్ చేశారు. ఉమ్, ఇప్పుడు తానేమో మద్యపాన నిషేధమే పెట్టేస్తా అని ప్రకటించి ఉమ్, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, చివరకు ప్రభుత్వ పరంగా మద్యం షాపులను ఏర్పాటు చేసి ఉమ్, ఉన్నత లావాదేవీలు చేసి దాని నుంచి అధిక బెనిఫిట్ ఆ పార్టీ నాయకులు పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొంది ఉండవచ్చు. అయితే ఆధారం ఏంటి? దిగరమైన ప్రశ్న. ఉమ్, 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 ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈ లావు కృష్ణదేవరాయలు చెప్పినట్టు ఒకవేళ ఆ 4,000 కోట్లు గిన మన దేశం నుంచి ఇంకో వేరే దేశాలకు పోయి ఉంటే ఉమ్, అతను ఏం చెప్తున్నాడు, ఒక సూట్ కేసు కంపెనీలకు మళ్ళించి ఆ కంపెనీల నుంచి అక్కడికి పోయాయి అంటున్నాడు. ఉమ్, అది బయటికి తీయడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ జోక్యం చేసుకుంటే ఏ కంపెనీలకు ఎవరివవి. సునీల్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తి ద్వారా పోయింది అని ఒక ఆరోపణ కూడా చేసి ఉమ్. చెప్పినప్పుడు ఆ సునీల్ అని